తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఆధ్యాత్మికపరమైన స్వామీజీల యుద్ధం మొదలైందనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఈ ఆధ్యాత్మిక స్వామీజీల యుద్ధం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. తిరుమల కల్తీ నెయ్యి కేసు విషయంలో ఆధ్యాత్మికపరమైన స్వామీజీల యుద్ధం మొదలైంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఏంటా ఆధ్యాత్మిక స్వామీజీల యుద్ధం అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు అంతర్గతంగా యుద్ధం జరుగుతున్నది, బయటికి రావాలి. బయటకు వస్తే కనుక ఈ స్వామీజీలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నెయ్యి కల్తీ జరిగిందా లేదా అనే దాని మీద ఒక స్పష్టత వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇది కల్తీ జరిగింది, సిబిఐ రిపోర్ట్ ఇచ్చారు, సిబిఐ సిట్ ఇచ్చినటువంటి రిపోర్టు, దీంట్లో జంతు కొవ్వు ఉంది, పంది కొవ్వు ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కొద్దిసేపటి క్రితం చెప్పారు. ఎలా ఉంది అని అంటే ఆయన ఏం చెప్పారు, కెమికల్స్తో కూడినటువంటి నెయ్యి, చుక్క పాలు లేకుండా తయారు చేసినటువంటి నెయ్యి. ఆ కెమికల్స్ ఎలా తయారు చేశారంటే దాంట్లో అనేక రకాల జంతువులు సంబంధించినటువంటి కెమికల్స్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, కెమికల్స్తో నెయ్యి తయారు చేశారు అనేది క్లియర్గా సిబిఐ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అంటే పాలు లేవు, పాలు లేకుండా నెయ్యి తయారు చేశారు. ఇది ఇంతవరకు క్లారిటీ ఉంది. మరి అది నెయ్యి, ఫేక్ నెయ్యి, అసలు నెయ్యే లేకుండా నెయ్యిని క్రియేట్ చేశారు అనేది స్పష్టత వచ్చిన తర్వాత కూడా ఆధ్యాత్మిక సంస్థలు, ధార్మిక సంస్థలు, మఠాధిపతులు, పీఠాధిపతులు వీళ్ళందరూ ఏమైపోయారు? ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు ఇచ్చి మాట్లాడుతున్నారా? ఇప్పుడు మనకి తరచు కొంచెం హిందూ సమాజంలో తెలుగు రాష్ట్రాల్లో కనిపెట్టేటువంటి వాళ్ళు ఎవరు? ఈ ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళు, లేదంటే మఠాధిపతులు, పీఠాధిపతులు ఎవరు? చిన్నజీఆర్ స్వామి, అంతే కదా. ఈ చిన్నజీఆర్ స్వామిని పెద్ద స్వామీజీ కింద అందరు భావిస్తూ ఉంటారు. అలాగే మనకు విశాఖపట్నంలో ఆయన ఉన్నారు. విశాఖపట్నంలో స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి, అలాగే పరిపూర్ణానంద, వీళ్ళందరూ ఉన్నారు. స్వామీజీలు అనేక మంది ఉన్నారు. రాజకీయాలతోటి మిళితమైనటువంటి వాళ్ళు వీళ్ళు, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో. నేను అందుకు వీళ్ళ పేర్లు కోట్ చేస్తున్నాను నేను. మిగతా స్వామీజీలు ఓకే, రాజకీయాలతోటి సంబంధం లేకుండా వాళ్ళ వ్యవహారం ఏదో వాళ్ళు చేసుకుంటుంటారు. బట్ రాజకీయాల గురించి ప్రస్తావించేటువంటి వాళ్ళు ఎవరు? డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో గరిపడి నరసింహరావు గారు ప్రస్తావిస్తుంటారు, ఇండైరెక్ట్గా. అలాగే త్రిదండి చిన్నజీఆర్ స్వామి గారు డైరెక్ట్గా రాజకీయ నేతలతోటి మెలిసి ఉంటూ ఉంటారు. అలాగే స్వరూపానందేంద్ర సరస్వతి గారు, పరిపూర్ణానంద డైరెక్ట్గా రాజకీయాల్లో ఉన్నారు ఆయన. మరి వీళ్ళు ఏమైపోయారు? ప్రపంచంలో ఉండేటువంటి హిందూ భక్తులకి కలియుగ దైవంగా వెంకటేశ్వర స్వామి ఉన్నారు. అలాంటి వెంకటేశ్వర స్వామికి ఇలాంటి కెమికల్స్తో కూడినటువంటి నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డు ప్రసాదాన్ని పెట్టారు అని చెప్పి సిబిఐ చెప్తుంటే ఇప్పుడైనా సరే ఒక్క వాయిస్ వినిపించడానికి బయట రావట్లేదు. మరి చిన్నజీఆర్ స్వామిని హిందూ ప్రతినిధిగా, లేదంటే హిందూ మఠాధిపతిగా ఆయన త్రిదండి చిన్నజీఆర్ స్వామి అని అంటారు ఆయన్ని. మరి ఆయన్ని పీఠం అధిపతిగా భావించాలా, లేదంటే హిందూ సంబంధించినటువంటి నమ్మకాలకి ప్రతీతిగా ఆయన భావించాలనా, లేదంటే ఆయన వ్యాపారం కోణంలోనే దాన్ని చూడాలా, ఆయన చేసే కార్యక్రమాలు అనేది ఇప్పుడు రెండో వర్షను ప్రజల నుంచి వినిపిస్తుంది. అలాగే స్వరూపానందేంద్ర సరస్వతి ఆయన ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు నా ఆత్మ అన్నారు. ఒకవైపు ఆయన, ఇంకొక వైపు చిరంజీవి స్వామి గారు ఇద్దరు పూలాభిషేకం చేయించుకున్నారు. కేసీఆర్ గారు ఒక పక్క, ఇంకొక పక్క జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని అంటే ఇద్దరికి పూలాభిషేకం చేశారు, ఇద్దరు స్వామీజీలకి. ఎందుకు చేశారు? హిందూ ధర్మాన్ని కాపాడేది జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి వాళ్ళు చెప్పారు అప్పట్లో. మరి ఎందుకు ఇప్పుడు ఇంత జరుగుతుంటే, రాద్ధాంతం జరుగుతుంటే వీళ్ళిద్దరు బయటకు రారు? అప్పట్లో వెంకటేశ్వర స్వామి తల్లి ఆవిడకి ఏదో అన్యాయం జరుగుతుంది, విగ్రహం తీసేశారని చెప్పేసి పాదయాత్ర చేసినటువంటి పరిపూర్ణానంద గారు, ఆయన ఏమైపోయారు ఇప్పుడు? ఆ రోజు వెంకటేశ్వర స్వామి తల్లికి విగ్రహం లేదు, ఆ విగ్రహం పెట్టాలి అని చెప్పేసి పాదయాత్ర చేశాడు ఆయన. మరి అంతకన్నా ఘోరం కదా ఇప్పుడు జరిగింది. మరి ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే రాజకీయ లబ్ధి లేదన్నా, లేదంటే ఈ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం అనుకుంటున్నారా, లేదా ధార్మిక వ్యవహారం అనుకుంటున్నారా దీన్ని? ఇప్పుడు రాజకీయ పార్టీలు చెప్తే నమ్మరండి ప్రజలు, పూర్తి స్థాయిలో నమ్మరు. ఎవరి వర్షం వాళ్ళు చెప్తున్నారు.
ఇప్పుడు అది కల్తీ లేదని చెప్పారు కదా అని చెప్పి ఢిల్లీ నుంచి వైవి సుబ్బారెడ్డి గారు బిందుర్ రెడ్డి గారు ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టి కల్తీ లేదని చెప్పారు కదా, జంతు కొవ్వు ఎక్కడ ఉంది, పంది కొవ్వు ఎక్కడ ఉంది అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. వీళ్ళేమంటున్నారు, కల్తీ జరిగిందని చెప్తున్నారు. సరే, మన జర్నలిస్టులుగా మన బాధ్యత ఏంటంటే సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మనం చెప్తాం. వాళ్ళ సిబిఐ రిపోర్ట్లో చాలా క్లియర్గా కెమికల్స్ కలిపారు అనేది ఉంది, అంతవరకు మనం చెప్తాం. ఓకే, అసలు పంది కొవ్వులు ఇవన్నీ ఉన్నాయా లేవా అనేది చెప్పాల్సింది ఎవరు? మొత్తం స్టడీ చేసి ఆధ్యాత్మికతలు చెప్పాలి. వీళ్ళు వచ్చి బయటకు వచ్చి చెప్తే హిందూ భక్తులు నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళు చెప్పేటువంటి ప్రవచనాలు వింటున్నారు, వాళ్ళు చెప్పేటువంటి హిందూ సనాతన ధర్మ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరిస్తున్నారు. ఏ గుడికి వెళ్ళమంటే ఆ గుడికి వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళ వాయిస్ బలం రాజకీయ నాయకుల వాయిస్ కంటే కూడా. మరి అలాంటప్పుడు వాళ్ళు బయటకు రావాలి కదా. సరైనటువంటి సమయంలో సరైనటువంటి సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం చూపించాల్సింది ప్రభుత్వాల కంటే కూడా ఈ సనాతన ధర్మం అనే వినిపించేటువంటి వాళ్ళే ముందుకు రావాలి. మరి ఎందుకు రావట్లేదు? చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 అధికారంలో ఉన్నప్పుడు అక్కడ దుర్గమ్మ టెంపుల్ దగ్గర వారధి కట్టేటప్పుడు కింద కొన్ని దేవాలయాలు, కొన్ని విగ్రహాలు, దేవాలయాలు కూడా కాదు విగ్రహాలు అడ్డం ఉన్నాయని చెప్పేసి రోడ్డుకి వాటిని తొలగిస్తే ఆ రోజున కొన్ని వందల మంది స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ దళ వాళ్ళు వీళ్ళందరూ మొత్తం వచ్చారు రోడ్ల మీదకి. రోడ్ల మీదకి వచ్చి పెద్ద ర్యాలీలు తీశారు. మరి ఇప్పుడు ఏమైంది? అంతకన్నా దుర్మార్గం కదా ఇది. ఇప్పుడు ఆయన ఇంకో చోట ప్రతిష్ఠించారు ఆ విగ్రహాలని. అప్పట్లో అక్కడి నుంచి రోడ్డు అది విస్తరణ క్రమంలో తీసి ఇంకో చోట ప్రతిష్ఠించారు. ఇంకో చోట ప్రతిష్ఠించడమే నేరం అని చెప్పి భావించినటువంటి ఈ హిందూ వాదులందరూ కూడా ఆ రోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు, ఆందోళన చేశారు, చెప్పించారు, ఇవన్నీ చేశారు కదా. మరి ఇప్పుడు ఏమైంది? దానికంటే ఘోరం కదా ఇది. ప్రత్యక్షంగా కలియుగ దైవానికి మీరు కెమికల్స్ తో కూడినటువంటి లడ్డుని మీరు తినిపిస్తారా? లడ్డుని మీరు ప్రసాదంగా పెడతారా? మరి ఎందుకంటే ఘోరం ఏముంది, అపచారం ఏముంది? మరి ఎందుకు రారు వీళ్ళు? ఈ రానటువంటి వాళ్ళని ఏమనాలి? ఇప్పుడు హిందూ భక్తులందరూ కూడా వీళ్ళని ప్రశ్నించాలి. ఎవరైతే ప్రవచనాలు వినిపిస్తున్నారో వాళ్ళని ప్రశ్నించాలి. ఎందుకు రావట్లేదు? ఒక వాయిస్ కూడా వినిపించట్లేదు. అట్లీస్ట్ సరే రోడ్డు మీదకి రాకపోయారు, కనీసం మీడియాకు వచ్చి మాట్లాడాలి కదా. ఇంత అపచారం జరుగుతుంటే ఒక్కరు మాట్లాడట్లేదు. విచిత్రమైన పరిణామం. అసలు ఏమైపోయారు వీళ్ళు? స్వామీజీలు ఉన్నారా లేరా? అసలు వాళ్ళు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి భయపడుతున్నారా? ఓకే, లేదంటే హిందూ వాదం వినిపించాల్సిన అవసరం లేదు, దానిపాటికి అది నడిచిద్ది అనుకుంటున్నారా? లేదా అది రాజకీయపరమైనటువంటి వ్యవహారంలో అని చెప్పి అసలు అనుకుంటున్నారా? ఏదో ఒకటి చెప్పాలి కదా వాళ్ళు. ఏదో ఒకటి అది రాజకీయంగా వాళ్ళు చూసుకుంటారనో, లేకపోతే ఇదిగో అపచారం జరిగింది, దీనికి ప్రాయశ్చిత్తం ఇది అని చెప్పి ఏదో ఒకటి చెప్పాలి కదా వాళ్ళు. మరి ఎందుకు చెప్పట్లేదు? ఇంత పెద్ద ఇష్యూ ఢిల్లీ దాకా వెళ్ళింది, సిబిఐ ఆర్డర్ వేసింది, సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది. సుప్రీంకోర్టు ఆర్డర్ మేరకు సిబిఐ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో క్లియర్గా ఇచ్చారు కల్తీ జరిగింది. కల్తీ కాదు, అసలు కెమికల్ తోటి తయారు చేశారు దీన్ని, కెమికల్ కాంబినేషన్ తోటి నెయ్యిని క్రియేట్ చేశారు అని చెప్పి తెలిసిన తర్వాత కూడా ఎందుకు రావట్లేదు? ఇది పెద్ద సర్ప్రైజింగ్ థింగ్. ఇంతమంది స్వామీజీలు ఉన్నారు, అసలు ఎందుకు ఆర్ఎస్ఎస్, బజరంగ దళం, ఇంకోటి ఏదో ఉంది బలమైనటువంటి హిందూ సంస్థలు, ఏమైపోయారు వాళ్ళు? ఓకే, ఆ మధ్యకాలంలో ఎవరో మన బాలాజీ టెంపుల్ ఉందా, ఇది ఇక్కడ బాలాజీ టెంపుల్కి వెళ్ళి అతను కొట్టారు, రంగరాజన్ గారిని కొట్టారు. వాళ్ళందరూ ఏమైపోయారు? ఆ సైన్యం ఏదో ఉంది కదా అప్పుడు, ఆ సైన్యం ఏమైపోయింది? అంటే వీళ్ళందరూ రూపాయికారిగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారా? ఓకే, లేదంటే అసలు వాళ్ళు అసలు వాయిసే లేదు హిందూ సంస్థలు. హిందూ సంస్థలు ఉన్నాయా, మఠాధిపతులు ఉన్నారా, పీఠాధిపతులు ఉన్నారా ఈ సమాజంలో అనేటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు వస్తుంది. కనీసం ఇప్పటికైనా వాళ్ళు స్పందించకపోతే ఈ వివాదానికి తెరబడాలంటే వాళ్ళు రావాలి ముందుకి. ఓకే, లేదంటే పొలిటికల్ వివాదం నడుస్తుంటుంది, రకరకాల టర్న్ అవుతుంటుంది, రకరకాలుగా టర్న్ తీసుకుంటుంటారు పొలిటీషియన్స్. దీనికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఫుల్ స్టాప్ పడాలంటే వీళ్ళు రావాలి ముందుకి. ఓకే, వీళ్ళు రాకపోతే ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది. సరే, ఎవరు వెంకటేశ్వర స్వామిని కాదని చెప్పి గేమ్ ఆడుతున్నారు అనేది వెంకటేశ్వర స్వామి చూస్తారు, అది వేరే విషయం. కానీ వీళ్ళు రావాలి కదా. ఓకే, మరి వీళ్ళు రావట్లేదని అంటే మరి అనుమానాలు ఉన్నాయి వీళ్ళ మీద. ఆ రోజు పూలాభిషేకం చేసినటువంటి వాళ్ళు ఏమైపోయారు? వీళ్ళంతా అంటే రాజకీయంగా వీళ్ళు ముసుగులో వీళ్ళు ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తున్నారా, నిజంగా చేస్తున్నారా అనేది కూడా తేలాలి. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.